స్టార్ట్. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ఈ సుధామునికి దేవుడు నరమాంసాన్ని వండి పెట్టాడు. సుధాముడు వేటకు వెళ్ళాడు, ఒక రాక్షని చంపాడు. చంపడం చేత అతను తోడబుట్టిన వాడికి కోపం వచ్చి మొత్తానికి సుధాముడు రాజ్యంలోకి వచ్చి రాజుగారింట్లో మోసంగా వంటవాడిగా కుదిరాడు. ఒక రోజున మా నరమాంసాన్ని వండి ఆ మునికి పెట్టేసరికి వశిష్ఠుడు రాజును పిలిచి, రాజుదే కదా బాధ్యత, అంచేత నువ్వు నరమాంసాన్ని నాకు వండించి పెట్టావు, అంచేత నువ్వు రాక్షసుడు అయిపోవని సుధాముడిని శపించేశాడు వశిష్ఠుడు. అయితే తర్వాత కొన్నాళ్ళకి పాపం తెలిసింది వశిష్ఠ మహామునికి, అయ్యో ఇది రాక్షసుడు చేసిన పని, సుధాముడికి అసలు ఈ సంగతే తెలియదు అని మనోదృష్టితో తెలుసుకొని అప్పుడు వశిష్ఠముని ఈ సుధాముడిని, నాయన ఒక 12 ఏళ్ళు మాత్రం నా శాపం నీకు ఉంటుంది అని కట్టుబాటు చేశాడు. అప్పుడు గురువుని మళ్ళీ తిరిగి శపిస్తాను అని దోసిట్లో ఒక నీరు తీసుకున్నాడు సుధాముడు. తీసుకుంటే ఆయన భార్య వారించింది. ఇది పాపం చూశాడు. తీరా ఆ శాప జలాన్ని ఎక్కడ పోయాలి అని చూస్తే ఆకాశం, భూమి, ఈ దిక్కులు అన్ని కూడా అంతటా జీవులతో నిండిపోయి ఉన్నాయి. అంచేత అందుకని నేను చేసిన పాపానికి నేనే అనుభవిస్తానని చెప్పి తన పాపం ఆ శాప జలాన్ని తన కాళ్ళ మీదే పోసుకుంటే ఇట్లా స్నేహార్థ హృదయుడైన అతడు తన భార్య మాటలకు అనుకూలంగా ఉండి ఇక్కడ పాపం రాక్షసత్వాన్ని పొందాడు. నల్లని రంగు కలిగినటువంటి పాదాలు కలిగిన వాడయ్యాడు. అన్నట్టు కల్మషం అంటే మురికి కదా, అంటే ఒక నల్లగా అయిపోయే కాళ్ళన్నీ అలా అయిపోయినటువంటి వాడు కనుక దాన్ని కల్మాషపాదుడు అని పేరుతోటి అలా అడవుల్లో తిరుగుతున్నాడు. ఆకట మలమల ఆడుచు. సరే ఒకరోజు ఈయనకి పాప విపరీతమైన ఆకలి వేసేస్తోంది. ఒక దంపతులను చూశాడు, బ్రాహ్మణ దంపతుల్ని. ఆయన్ని వాళ్ళని చంపుకుని తినేయాలి అనుకున్నాడు. ఆకలి ఇంకా మరి విశేషణ జ్ఞానం పోగొట్టేస్తుంది కదా, పాపం అలా తిందామని అనుకుంటుంటే అప్పుడు ఆయన భార్య, బ్రాహ్మణి భార్య గోల పెడుతుంది, నాయన ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైంది, ఈ పుట్టాక దానం, ధర్మం, పరోపకారం ఇవన్నీ ఉండాలి కదా, నువ్వు ఇలా ఉంటావా? పైగా నువ్వేమో నీ వంశం ఏమిటి, నీ తల్లిదండ్రులు, మీ తాతలు, ముత్తాతలు వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణుడు అంటే చాలా గొప్పగా వాళ్ళని భగవంతుడితో సమానంగా చూస్తారు. బ్రాహ్మణ హత్య అనేది గోహత్య పాపం అంతటి పాపం కదా, నీకు తెలీదా? నువ్వు పైగా సూర్యవంశంలో పుట్టావు, సమస్త లోకాల్లో పాలిస్తున్నావు, అందరి చేత పొగడపెడుతున్నావు, నువ్వు పుణ్యాత్ముడు ఉండి ఇలాంటి పాపకృత్యానికి తలపడతావా అని చెప్పి కూడా పాపం బాధపడితే అప్పుడు ఇంకా రకంగా అంటుంది, అన్నా అని పిలుస్తుంది. పాపం నేను నీకు చెల్లెల్ని అవుతాను, నా భర్తను వదిలిపెట్టు. ఆ తోడబుట్టిన వాళ్ళు పసుపు ఇంకా ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా, అందుకని పాప ఆ రకంగా అతన్ని అన్నాన్ని కూడా పిలుస్తుంది. సాధువు నా భర్త చాలా పరమ సాధువు, ఆయన హింసించకు, అయినా నీకు తోడబుట్టిన వాళ్ళు అటు ఇటు ఎవరు లేరా, ఉంటే ఒక ఆడపిల్ల కష్టం నీకు తెలుస్తుంది కదా అన్నట్టుగా అంతా గొడవ పెడతాయి. పోనీ నువ్వు ఇంకా నువ్వు పట్టు కనుక వదలకుండా ఎలా అయినా మమ్మల్ని చేద్దామంటే నన్ను ముందర సంహరించే, ఆ తర్వాత నా భర్తను చంపు అని కోరుకుంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణి అంటే ఆ బ్రాహ్మణి యొక్క భార్య కోపించింది. అయినా కూడా ఇతను ఏం చేశాడు, ఎంత బతిమాలినా సరే ఆ ఆకల్లో ఏమిటో తెలియదు, అంతే కర్మ. ఆ బ్రాహ్మణ్ణి పాపం తినేసరికి ఇంకా ఆవిడకి చాలా కోపం వచ్చేసి, నా కామాతురాలైన నాకు నా భర్తే కావాలి, అదే కామం అంటే ఆవిడకి అక్కడ ఆయన ఎలైనా బతికించుకోవాలన్నట్టు సర్వస్వము ఆయనే, అదే కామం ఆవిడకి. మహాపతివ్రత కదా ఆవిడ. అంచేత ఇలాంటి దాన్ని నా భర్తను చంపేశావు, భక్షించావు, కాబట్టి నీవు స్త్రీ సాంగత్యాన్ని కదా సిద్ధపడినప్పుడు నువ్వు మృత్యువు ప్రాప్తిస్తుంది నాకు నా భర్తను దూరం చేశావు కనుక అని కల్మాషపాదుని చెప్పించేసింది. భర్త ఎముకలతో పాటు తాను కూడా అగ్ని ప్రవేశం చేసి పాపం ఉత్తమ గతి పొందింది. 12 ఏళ్ళు గడగా రాజుకు మునిశాపం తీరిపోయింది. అక్కడి వరకు నిన్న వచ్చాం.
రతుల కొరకు భార్య రావింపనదియును బెదరి విప్రసతి శపించుటెరింగి మగని నడ్డపెట్టి మైథున కర్మంబు మాంచే సతుల గోష్ఠి మానినతడు. పిమ్మట అతడు ఆ పొందుకోరి భార్యను పిలువనంపగా బ్రాహ్మణ స్త్రీ శాపం గుర్తున్న ఆమె భయపడి భర్తను వారించింది. ఇప్పుడు ఆయన భర్త అన్ని రకాలుగా యోగుడుగా ఉంటే స్త్రీలు దగ్గర చేస్తారు, కానీ ఈయన భార్యను కనుక సమీపిస్తే ఏ స్త్రీనైనా సరే సంగమాన్ని కోరుకుంటే చనిపోతాడు అని కదా. అంచేత బాబాయ్ గుర్తొచ్చింది. ఆవిడ భార్య కూడా ఆయన సాంగత్యాన్ని పాపం రాలేదు, ఈయన కూడా మానుకున్నాడు. అది కారణంబుగాన్ పుత్రాభ్యుదయము లేదా సుదాస భూపాలునకున్ తదనుమతి అవశిష్టుండు దమయంతికిన్ గడువు చేసే మదన క్రీడన్. ఆ కారణంగా సుధామునికి సంతతి లేకపోయినది. అతడి కోరిక ప్రకారం వశిష్ఠుడు దమయంతికి గర్భాధానం చేశాడు. ఆ మహానుభువుల సంకల్పంతో వాళ్ళు చేయగలరు కనుక ఈ దమయంతికి ఆ గర్భం వచ్చేట్టుగా చేశాడు వశిష్ఠ మహాముని. ఈయనకి పాపం మరి సుధామునికి ఈయన ద్వారా సంతతి కలిగే యోగ్యత లేదు కనుక ఇట్లా సుధాముని భార్యకు దమయంతి వశిష్ఠుల వలన గర్భిణి అయి 7 ఏండ్లు గర్భము ధరించి నీళ్ళాడు సంకటపడుచున్న వశిష్ఠుండు వాడియగు అశ్మమున్న ఆ గర్భమును చీరిన అశ్మకుండను కుమారుండు పుట్టే. అతనికి మూలకుండు పుట్టే అతండు. ఇప్పుడు ఈ రకంగా ఈ సుధాముని భార్య దమయంతి వశిష్ఠుని వల్ల గర్భవతి అయ్యి 7 ఏళ్ళు గర్భాన్ని ధరించింట. 7 సంవత్సరాలు మోసింట పాపం. మోస్తే ఇంకా ప్రశంసరాన్ని కష్టపడిపోతుంటే వశిష్ఠుడు వాడి అనేటువంటి ఒక రాయితోటి ఆమె గర్భాన్ని చీల్చాట. అస్మకం అంటే రాయి. ఆ రాయితోటి గర్భాన్ని చీలిస్తే అస్మకుడు అనేటువంటి కొడుకు పుట్టాట. అతనికి మూలకుడు అనే అతను జన్మించాడు. వీళ్ళ వంశం ఇలా వస్తోంది, సుధాముని వంశం. వీరుండగు పరశురాముండు ఘోర కుఠారమున నుపులన్ కూలుచు వేళన్ నారీ జనములు దాంచిన నారీ కవచుండనంగా నరనుతికెక్కెన్. వీరుడైన పరశురాముడు కుఠారం అంటే గండగొడ్డలేని మనకు వచ్చింది కదా మనకి. గండగొడ్డలతో రాజుల్ని కూల్చే వేళ స్త్రీ జనం కవచంలాగా అతని చుట్టూ చేరి కాపాడటం వల్ల మూలకుడు నారీ కవచుడు అని ప్రసిద్ధి పొందాడు. పైన అతనికి పుట్టాడు కదా, మూలకుడు పుట్టాడు కదా, అస్మకుడు అనే వాడికి. ఆ మూలకుడిని ఈ పరశురాముడు రాజులందరినీ కూడా సంహరించుకుంటూ వచ్చేసి ఈ మూలకుండ మీద కూడా వస్తే ఈ నారీ స్త్రీలందరూ కూడా మరి ఆ వంశం నిలబడాలి కదా. అందుకని ఈ రాజపత్నులందరూ కూడా పాప అతన్ని కాపాడుతున్నారట. అందుకని ఆయన నారీ కవచుడు, స్త్రీలే కవచంగా ఉన్నవాడు అని. ఆ నారీ కవచుండు నిర్మూలంబైన రవి వంశమునకు మూలం పౌటం చేసి మూలకుండనన్ బరిగే. ఆ మూలకునకు విశ్వసహుండు పుట్టే. విశ్వసహునకు ఖట్వాంగుండు పుట్టి చక్రవర్తి అయ్యే అతండు. ఈ నారీ కవచుడికి అసలు మూలకుడు అనేవాడు పుట్టాడు అని కదా చెప్పారు. అంటే ఈ మూలకుడికే నారీ కవచుడు అని కూడా పేరుంది ఈ వీళ్ళ చేత కాపాడుకోవడం చేత. అసలు ఎందుకు మూలకుడు అని పెట్టారు? ఈ రవి వంశాన్ని, సూర్యవంశానికి ఇంకా ఆయనే మూలం కనుక ఈ మూలకునకు విశ్వసహుడు పుట్టాడు. విశ్వసహునికి ఖట్వాంగుడు పుట్టాడు. ఆయన చక్రవర్తి అయ్యాడు. ఆ ఖట్వాంగుడి చరిత్ర కూడా చాలా బాగుంటుంది. ఆ నారీ కవచుడు పరశురామునిచే నిర్మూలింపబడిన సూర్యవంశాన్ని మూలమైనందువలన మూలకుడని పేరు పొందాడు. ఆ మూలకునికి విశ్వసహుడు పుట్టాడు. ఆ విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయినాడు. అమరులు వేడిన అసురనాథులంజంపి త్రిదశులతో తన బ్రతుకు కాల మెంతని అడిగిన ఇది నిండుచున్నది తడవులేదేమైన నడుపుమనిన వరములు కోరక వర విమానం బెక్కి తన పురికేతించి తత్వబుద్ధిన్ పరమేశ్వరుని ఎంద భావం ఉన్కీలించి కులదైవత ద్విజ కులము కంటే అంగనా ప్రాప్య రాజ్య పుత్రాదులెల్లన్ కావు ప్రియములు ధర్మంబు గడచి నాదు మతి ప్రవర్తింపదన్నండు మది నెరుంగ అన్యమా ఈశ్వరిన్ తక్క ననుచు మరియు
ఇలా మీదన్ బ్రతుకేల వేల్పుల వరం వేలాధనం వేల చంచల గంధర్వపురి విడంబనంలైశ్వర్యంబులేలా జగంబులన్ పుట్టించు తలంపునన్ ప్రకృతితోన్ పొత్తై తుదిన్ బాసి నిర్మలమై వాంగ్మనసామితంబకు పరబ్రహ్మంబు నేను చెందెదన్. చాలా అందరికి చాలా చక్కని కావలసినటువంటి పద్యం ఇది. ఆ ఖట్వాంగుడు దేవతలు అదేంటి అమరులు వేడిన అసురనాథులను చంపి త్రిదశులతో తన బ్రతుకు కాలమెంతని అడిగినా ఈ ఖట్వాంగుడు కథ చెప్తున్నారు. ఈ ఖట్వాంగుడు దేవతల కోరగా రాక్షస రాజులను సంహరించి దేవతలందరూ కూడా ఇక మరి పరశురామ చతుర అయిపోయింది, రాక్షసులందరూ కూడా ఇంకా వచ్చేస్తున్నారు కదా అంచేత వీళ్ళనందరినీ కూడా సంహరించాడు దేవతలను రక్షించడానికి. తన ఆయుధాన్ని అంతని దేవతలను అడిగాడు ఈయన ఖట్వాంగుడు. అడిగితే వాళ్ళు ఇదే నిండుతూ ఉంది, ఆలస్యం లేదు, ఏదైనా వరాన్ని కోరుకో, అయిపోయింది అన్నని టైము, నువ్వు ఈ క్షణంలో ఎప్పుడు పోతావో తెలియదని చెప్పేశారు. అయితే ఏదైనా వరం కోరుకో అని అడిగాడు. అడిగితే వరములు కోరక వర విమానం వెక్కి తన పురిని కేతించి తత్వబుద్ధిని పరమేశ్వరుని అంద భావంపు కీలించి కులదైవ ద్విజ కులము కంటే ఇంకా అప్పుడు ఈ వరాలు ఏమి కోరుకోలేదు. విమానం ఎక్కేశాడు, తన పట్టణానికి వచ్చేసాడు, పరమేశ్వరుని ఎందే మనసు లగ్నం చేశాడు. చేసి అంగనా ప్రాప్య రాజ్యపుత్రాదులన్ కావు ప్రియములు, ఈ కులదేవతైన బ్రాహ్మణుల కంటే నాకు ప్రాణం కానీ, ఇదిగో నాకు ఈ బ్రాహ్మణులే నాకు ప్రాణం, భార్యాభర్తలు కానీ రాజ్యం కానీ ప్రియమైనవి కావు. నా బుద్ధి ఎన్నడు ధర్మంబు గడచి నాదు మతి ప్రవర్తింపదు ఎన్నడు మది ఎరుంగన్ అన్యము. నాకు ఈ రాజ్యం కానీ ఈ భార్యాభర్తలు కానీ ప్రియమైనవి కావు. నా బుద్ధి ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించలేదు. ఈశ్వరుని తప్ప అన్య విషయాలను నేను మదిలో నిలుపుకోలేదు అని చెప్పాడు. ఇంకా ఈ ఆఖరి పద్యం చదివి భావం చదువుతాను చూడండి. ఇలా మీదన్ బ్రతుకేల వేల్పుల వరం బేల ధనం బేల చెంచల గంధర్వపురి విడంబనములైశ్వర్యంబులేలా జగంబులన్ పుట్టించు తలంపునన్ ప్రకృతితోన్ పొత్తైతు దిన్బాసి నిర్మలమై వాంగ్మనసామితంబకు పరబ్రహ్మంబు నేను చెందెదన్. భూమిపై బ్రతుకెందుకు, దేవతల వరాలెందుకు, ధనం ఎందుకు, చంచలమైన గంధర్వ నగరాన్ని పోలిన ఈ సంపదలు ఎందుకు, లోకాలను సృష్టించే తలంపుతో ప్రకృతితో పొత్తు పెట్టుకొని తుదకు దాన్ని వదిలి పరిశుద్ధమై వెలుగుతూ వాక్కునకు మనస్సునకు అందని ఆ పరబ్రహ్మాన్ని నేను పొందుతాను అని చెప్తున్నాడు ఈ ఖట్వాంగుడు. కలసెన్ సంగములెల్లన్ పాసినియతెన్ ఖట్వాంగుండశ్రాంతమై కలదయ్యున్ మరి మీద లేదనడిదై కళ్యాణమై ఆత్మలోన్ తలంపన్ పల్కంగరానిదై పరమమై తత్వజ్ఞులూహించి గృజ్జల జాతంబుల వాసుదేవుండని సంస్థాపించు ఆ బ్రహ్మమున్ అని నిశ్చయించుకొని ఆ ఖట్వాంగుడు లౌకిక బంధాలను తెంచుకొని నిష్ఠతో శాశ్వతమైనది, దానికి మించి మరొకటి లేనిది, కళ్యాణకరమైనది, ఆత్మలో ఊహింపరానిది, పేర్కొనదాని రానిది, అన్నిటికంటే గొప్పది, తత్వం తెలిసిన వాళ్ళు తమ హృదయ పద్మాల్లో స్థాపించుకునేది అయిన పరబ్రహ్మంలో లీనమైపోయాడు. ఈ రకంగా ఖట్వాంగుడు స్వామిలో కలిసిపోయాడు. అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహునకు రఘువునకు పృథశ్రువునకు అజునకు దశరథుండును పుట్టి ఆ దశరథునకు సుర ప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన 14 విధంబులైన శ్రీరామ లక్ష్మణ భర్త శత్రుఘ్న నామంబుల నిజాం సంభూతుండై జన్మించే తశ్చరితంబు వాల్మీకి ప్రముఖులైన మునుల చేత వర్ణితంబైనది అయినను చెప్పెద సావధాన మనస్కుండవై
ఆకర్ణింపుము. అటువంటి కట్వాంగునికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువునకు పృథశ్రవుడు, పృథశ్రవునికి అజుడు, అజునికి దశరథుడు పుట్టారు. దేవతల ప్రార్థన మన్నించి సాక్షాత్ పరబ్రహ్మమైన శ్రీహరి తన అంశంతో 4 విధాలైన శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే పేరుతో జన్మించాడు. ఆ పవిత్ర చరిత్రను వాల్మీకి మొదలైన మహామునులు వర్ణించారు. ఆయన చెప్తాను, సావధానుడవై విను. ఈ రకంగా దశరథ మహారాజు వరకు ఈ సూర్యవంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఆ దశరథ యొక్క కుమారులే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఆయన వాల్మీకి వర్ణించాడు, కానీ ఏదో కొంచెం నేను చెప్తాను అని చెప్తున్నారు. ఇక రామ చరిత్ర చెప్తున్నారు. అమరేంద్రాసకున్ పూర్ణ చంద్రుండుదితుండైనట్లు నారాయణాంశమునన్ బుట్టె మదంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముండు రాముండు ఆగరితకున్ కౌసల్యకున్ సన్నుతాసమనైర్మల్యక తుల్యక అంచిత జన సంసార సాఫల్యకున్. తూర్పు దిక్కుకు అమరేంద్రాసకున్ పూర్ణచంద్రుండు ఉదితుండైనట్లు, తూర్పు దిక్కుకు నిండు చంద్రుడు ఉదయించినట్లుగా నారాయణ అంశంబునన్ పుట్టే. ఆ నారాయణ అంశంతో ఈ రామచంద్రుడు పుట్టాడు. 4 అలాగే పుట్టారు. పుట్టే మదాంధ ఎందుకు పుట్టాడు? రావణ శిరస్సంఘాత సంచేతన క్రమణోద్దాముండు రాముండు. పరిశుద్ధురాలు, సంసార సాఫల్యాన్ని పొందింది, సాటిలేని సాధ్వి అయినటువంటి కౌశల్యకు, గరితకున్ కౌశల్యకున్ సన్నుత సమనైర్మల్యే కతుల్య అంచిత అంది. అటువంటి ఆవిడకి సాటిలేని సాధ్వైనటువంటి కౌశల్యకు గర్వాంధుడైన రావణ్ణి తలలు ఖండించట్లో కడతేరిన శ్రీరాముడు నారాయణాంశతో జన్మించాడు. సవరక్షార్థము తండ్రి పంపంచని విశ్వామిత్రుండు తోడ రా అవలీలందను మాడి రాముండు అదయుండై బాలుండై కొంతలచ్చెవి సంపజ్జిత హాటకన్ కపట భాషా విస్ఫురన్నాటకన్ జవ భిన్నార్య మఘోటకన్ కరవిరాజ ఖేటకన్ తాటక సంహారం చెప్తున్నారు. బాలుడైన శ్రీరాముడు తండ్రి పంపక యాగాన్ని రక్షి కాపాడడానికి విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు. వెళ్ళి బంగారు రంగు గల వెంట్రుకలు కలది, కపట మాటలతో కూడిన నటన కలిగినది, సూర్యుని కుంట్రాల కంటే బడిగా పరుగులెత్తేది, లేత డాలు కలిగినదైన తాటకనే రాక్షసిని ఏమాత్రం దయతలంచక అవలీలగా నేలకొచ్చాడు. గారామమునన్ కౌశిక మఖ మారాముండుగాచి దైత్యునధికున్ సుబాహున్ ఘోరాజింతృంచి తోలెను మారీచున్ నీచున్ కపట మంజుల రోచున్. శ్రీరాముడు బలవంతుడైన సుబాహుణ్ణి ఘోర యుద్ధంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి సుబాహుని చంపేశారు. ఆ కపట వేషంలో ఉన్నటువంటి మారీచుని కూడా తరిమి కొట్టాడు. విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు. అంటే ఇక్కడ చక్కని పదం వేశారు చూడండి, గారామునన్ కౌశిక మఖం. ఎంతో ఆ విశ్వామిత్రుడు ఎంత ప్రేమించాడోనండి వీళ్ళిద్దరు. నేను అందుకే ఎంతో శక్తి కలిగినటువంటి మంత్రాలు, ఆయుధాలు ఎన్నో ఇచ్చారు. ఎంత ముద్దుగా చూస్తున్నాడు కౌసల్య, సుప్రజ, రామ అంటూ ఆ తల్లిని, ఆ స్వామి వాళ్ళని అలా అంత ప్రేమగా చూశాడు. ఆచార్యం దగ్గర ఎలాగ శిష్యులు ఉండాలనేది రామలక్ష్మణుడు మనకి నేర్పింది. చేతులు కట్టుకొని మీరు ఎలా అంటే అలా సెలవు ఇవ్వండి, ఇప్పుడు మేమేం చేయాలి, కింకరులో మేము మీకు అని చెప్పావు అన్నటువంటి సౌభాగ్యం కలిగినటువంటి వాళ్ళు రామలక్ష్మణుడు. ఒక 300 గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరీంద్రంబు సులీలమైన్ చరంకున్ గోలంత్రుంచు చందంబునన్ సకలోర్వీసులం చూడగాన్ విరిచే దోశక్తిన్ విదేహ క్షమాపకేహంబున సీతకై గుణమణి
ప్రస్ఫీత కైలీలతోన్. ఆ శ్రీరామచంద్రుడు విదేహరాజైన జనకుని ఇంటిలో సుగుణాల ప్రోవైన సీత కోసం 300 మంది కదలించి తెచ్చిన శివధనస్సును రాజులందరి సమక్షంలో గున్న ఏనుగు చెరుకు గడను విరిచినట్లు హేళగా అవలీలగా విరిచాడు. భూతల నాథుండు శ్రీరాముండు ప్రీతుండై పెండ్లి ఆడెన్ పృథ గుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విచిత శతఖద్యోతన్. ఆ భూతలనాథుండు శ్రీరాముడు భూతలనాథుడు లోక నాయకుడైనటువంటి ఆ శ్రీరాముడు ప్రీతుడై ఎంతో ప్రీతిగా పెళ్లి ఆడెన్ పృథ గుణమణి సంఘాతన్ అదృష్టవంతురాలు చంద్రుణ్ణి భాగ్యోపేతన్ సీత ముఖకాంతి విచిత సీత ఖద్యోతన్ చంద్రుణ్ణి అతేజించిన ముఖకాంతి కలదైన సీతను ప్రీతితో పెండ్లాడినాడు. రాముండు నిజ బాహుబలస్తే మంబున భంగపరిచ దీర్ఘ కుఠారోద్దామున్ విదళీకృతనుపభామున్ రణరంగ భీము భార్గవరామున్. సరే, ఆ వివాహం సీతా కళ్యాణం పెళ్ళైపోయిన తర్వాత తిరిగి వస్తుంటే భార్గవరాముడు ఎదురు రావడం, ఆయన యొక్క ఆ కుటారాన్ని అంటే ఆ గండ్రగొడ్డల్ని ఆయన్ని కూడా భంగపరచడం. శ్రీరాముడు గండ్రగొడ్డలు కలిగిన గండడు రాజుల తేజస్సును పటాపంచలు చేసినవాడు రణరంగంలో పరవీర భయంకరుడైన పరశురాముణ్ణి భంగపరిచాడు. దశరథుడు మున్ను కైకకు వసుండై తానిచ్చినట్టి వరము కథన వాగ్దశ చెడక అడవి కనిచెను దశముఖ ముఖ కమల్ల తుహిన ధామున్ రామున్. దశరథుడు మునుపు కైకి ఇచ్చినటువంటి వరాలకు కట్టుబడి మాట తప్పక రావణుని ముఖ కమలాలకు చంద్రుడైనటువంటి రామచంద్రుడిని అడవికి పంపించాడు. జనకుండు పనిచిన మేలని జనక జయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముండు విడిచెను జనపాలారాధ్య ద్విషద సాధ్య అయోధ్యం. తండ్రి ఆజ్ఞ తలదాల్చి ఆ రామచంద్రుడు సీతాలక్ష్మణులు తను సేవిస్తుండగా రాజులచే పూజింపబడేది జనపాల ఆరాధ్య ద్విషద సాధ్య అసాధ్య అయోధ్యన్. అంటే శత్రురాజులందరికీ కూడా అయోధ్య అంటే అదే కదా, శత్రురాజులకు అసాధ్యమైనది అందరి చేత సేవింపబడేది అనేటువంటి ఆ అయోధ్యను వదిలి వెళ్ళాడు సీతా లక్ష్మణులతో. భరతుని నిజ పద సేవా నిరతున్ రాజ్యమునను నిచి నుపమణియ ఎక్కెన్ సురుచిర రుచి పరిభావిత గురు గోత్రాచలమున్ చిత్రకూటాచలమున్. ఆ రాజశ్రేష్ఠుడు నిజ చరణ సేవానిరతుడైన భరతుడిని రాజ్యంలో నిలిపాడు. పిమ్మట సుందరమైన కాంతులతో కుల పర్వతాలను మించిన చిత్రకూట పర్వతం మీద కాలు పెట్టాడు. ఈ రాజ్యంతా కూడా భరతుడికి పట్టం కట్టాలని కదా కైక కోరిక. ఆయనకు అప్పగించి ఈయన వెళ్ళిపోయాడు. పుణ్యుండు రామచంద్రుండట పోయిము తంపునన్ కాంచే దండకారణ్యమున్ తాపసోత్తము శరణ్యం ఉద్దత బర్హి బర్హలావణ్యము గౌతమీ విమల వక్కణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము ఉల్లస తరుణి నికుంజ వరేణ్యము అగ్రగణ్యం. ఆ దండకారణ్యాన్ని వర్ణిస్తున్నారు. పుణ్యాత్ముడైన పుణ్యుండు రామచంద్రుండు అటపోయి ముదంబునన్ కాంచే దండకారణ్యము. అది ఎలాంటిది? తాపసోత్తము శరణ్యము ఉదత బరిహబర్హ లావణ్యము గౌతమి విమల వాక్కణ పర్యటన ప్రభూత సద్గుణ్యము ఉల్లసత్తరు నికుంజ వరేణ్యము అగ్రగణ్యము. నికుంజములు అంటే పొదలు, ఆ చెట్లతోటి పొదలతోటి కూడినది అన్నటువంటి పుణ్యాత్ముడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి ఋషులకు శరణ్యము పురివిప్పాడే నెమ్మలతో చూడముచ్చటైనది పవిత్ర గోదావరి జలాలతో భాషించేది గొప్ప చెట్లతో పొదరిండ్లతో కూడినది అయిన దండకారణ్యాన్ని సంతోషంతో సందర్శించాడు. ఆ వనంబున్న రాముడనుజ సమేతుండై సతి తోడనొక పర్ణశాల నుండా
రావణు చెల్లెలు రతిన్ కోరి వచ్చిన ముగి లక్ష్మణుడు దాని ముక్కుగోయ అది విని కరదూషణాదులు 14 వేవురు ఆ రామ విభుండు కలన బాణా బాణా అనలంబున భస్మంబు కావింప జనక నందన మేని చక్కదనం విని దశగ్రీవుండు అంగజ వివసుండగుచు అర్ధిన్ పంచిన పసిడిర్రి అయి నటించు నీచు మారీచు రాముండు నెరివధించే అంతలో సీతన్ కొనిపోయే అమర అసుర విభుడు. అడవిలో రాముడు తమ్ముడితో భార్యతో ఒక కుటీరంలో ఉండగా రావణ్ణి చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కాపించి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు దాన్ని ముక్కు కోశాడు. అది విని దండెత్తి వచ్చిన కరదూషణాదులను 14,000 మందిని రాముడు తన బాణాగ్నితో భస్మం చేశాడు. సీత చక్కదనాన్ని విని మన్మథ పరవశుడైన రావణుడు పంపగా బంగారు లేడిగా కపట వేషాన్ని ధరించి వచ్చిన నీచుడైన మారీచుణ్ణి రాముడు వధించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని పోయాడు. ఆ సురేశ్వరుండు బడి సంబర వీధి విలాతనూజ అన్యాయము చేసి నిష్కరుండై కొని పోవంగ అడ్డమైన ఘోరాయత హేతింతుంచే అసహాయత రామ నరేంద్ర కార్య దత్తాయువున్ పక్షవేగ పరిహసిత వాయువున్ అజ్జటాయువున్. ఆ విధంగా రావణుడు అన్యాయంగా ఏమాత్రం దయ లేకుండా ఆకాశ మార్గంలో సీతాదేవిని కొనిపోయేటప్పుడు రామకార్యం కోసం ప్రసాదింపబడిన ఆయుర్దానం కలవాడు. అంటే మన శరీరం ఎవరి కోసం ఉంచుకోవాలి? భగవంతుని రక్షించుకుంటూ ఆయన సుఖంగా ఉండాలని కోరుకోవడమే కావాలి కనుక అది రామకార్యం కోసం ప్రసాదింపబడిన ఆయుర్దానం కలవాడు. వాయువేగాన్ని మించిన వేగం కలవాడు అయిన జటాయువు అడ్డుపడ్డాడు. అప్పుడు రావణుడు నిస్సహాయుడైన జటాయువును కఠోరమైన ఆయుధంతో ఖండించాడు. అంతనా రామచంద్రుండు ఆ రామచంద్రుడు లక్ష్మణ సహితుండై సీత వెతక నరుదించి నిజ కార్యనిహితుండైన జటాయునకు పరలోక క్రియలు కావించి పుణ్యముఖంపునకు పోయే. ఆ వృషముఖానికి వెళ్ళిపోయారు. వెళ్ళు తర్వాత పిమ్మట రామచంద్రుడు లక్ష్మణ్తో కలిసి సీతను వెతుకుతూ వచ్చి తన కార్యానికై ప్రాణాలను కోల్పోయిన జటాయువునకు పరలోక క్రియలు చేసి ఋష్యముఖానికి వెళ్ళాడు. ఆ జటాయుకి ఆయన చేసినటువంటి అంత్యక్రియలు నిజంగా అసలు అది కదా కృతజ్ఞత అంటే. ఇవన్నీ రాముడి నుంచి మనకి ఎన్నో ప్రతి మాటలో మనకి కనపడుతూ ఉంటాయి. ఆచరించాడు కనుక ఈ రోజుకి రాముని తలుచుకోగలుస్తున్నాం. నిగ్రహము నీకు వలదిక అగ్రజువాలిన్ వధింతునని నియమముతో అగ్రేసరుగా నేలను సుగ్రీవున్ చరణఘాత చూర్ణగ్రావున్. ఇక నీకు నిర్బంధం అక్కర్లేదు, మీ అన్న వాలిని వధిస్తాను అని అభయమిచ్చి పాదాల రాపిడి చేతనే బండలను పొడి చేసే సుగ్రీవుణ్ణి ఆత్మీయులలో అగ్రేసరుడుగా చేసుకున్నాడు శ్రీరాముడు. అంటే ఈ సుగ్రీవుడితోటి స్నేహం చేసుకోవడం, వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకోవడం ఇవన్నీ చెప్తున్నారు. లీలన్ రామ విభుండొక కోలన్ గూలంగనేశ గురు నయసాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దసస్య మానోన్మూలిన్. ఒక శ్రీరాముడు ఒకే బాణంతో గొప్ప నీతిశాలి, ఈశ్వరుణ్ణి సేవించేవాడు, ఇంద్రుడిచ్చిన మాలను కంఠంలో ధరించినవాడు, రావణుని గర్వాన్ని హరించినవాడు అయినటువంటి వాలిని కూల్చివేశాడు. ఇలా మీద సీత పెతుకంగ అలకుండు రాఘవుండు పనిచి హనుమంతున్ అతి చలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతున్ ప్రభవంతున్. అంటే మనకి అన్న అవసరమైతే ఎటువంటి వాళ్ళని ఆశ్రయించాలో చక్కని భాగవతం చేస్తే భగవంతుడిని అమ్మ దర్శనం చేసుకోగల శక్తి గలవాడై ఉండాలి. ఏ పన్నా మనకి వచ్చామంటే మన భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి ఆచారుడు కావాలి కదా.
అందుకే గొప్పవాడైనటువంటి రాముడు సీతను వెతకడానికి మహా హనుమంతున్ అతి చంచలవంతున్ మతిమంతున్ అతి చాలా చాలా ఫాస్ట్ గా వాయువేగ మనోవేగాల కంటే కూడా వేగంగా వెళ్ళగలిగిన వాడు, గొప్ప మహామహిమాన్వితుడు, బుద్ధిమంతుడు, బలవంతుడు, శౌర్యవంతుడు, సుగుణవంతుడు అయిన హనుమంతుడిని నియోగించాడు. అలవాటు కలిమి మారుతి లలితామిత లాఘవమున లంఘించెను శైవలిని గణపన్ సంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్. ఆ హనుమంతుడు నదులకు బంధువు, భూమికి ఆకాశానికి గల వ్యవధానాన్ని నీటితో నింపినది అయిన సముద్రాన్ని అలవాటు మేరకు ఆయనకి దూకడాలు ఎగరడాలు దూకడాలు ఆయనకి అలవాటైంది కదా. ఆ పదం చూడండి, చక్కని పదం సార్. అలవాటు మేరకు అత్యంత లాఘవంతో దాటాడు. ఎట్ల సముద్రము దాటి సీతను కని హనుమంతుడు తిరిగి చనుదించుచు అక్షకుమారాదుల వధించి ఆంజనేయుడు ఆ విధంగా సముద్రాన్ని దాటాడు, సీతను దర్శించాడు. తిరిగి వచ్చేటప్పుడు అక్షకుమారుడు మొదలైన వారిని సంహరించాడు. సముదగ్రత అనిల సుతుండమరాహిత దత్తవాల హస్తాగ్నులన్ భస్మము చేసే నిరాతంకన్ సమదాసుర సుభట విగత శంకన్ లంకన్. హనుమంతుడు రాక్షసులు తమ తోకకు పెట్టిన నిపుతో భయంకరంగా అడ్డులేనిది మదించిన రాక్షస భటుల వీరత్వం చేత ఏమాత్రం ఆపద కలగదన్న శంక లేనిది అయిన లంకను భస్మం చేశాడు. ఎవ్వరికి అసలు చొరపడ్డాన్ని వీళ్ళైనటువంటిది అంత కట్టుదిట్టమైనటువంటి ఆ లంకను భస్మం చేశాడు. ఇట్లు లంకాదహనంబు చేసి వచ్చి వాయుజుండు సీతాకథనంబు చెప్పిన విని రామచంద్రుండు మన చరణాథయూతంబులంతాను చని చని ఆ రకంగా తను రామచంద్ర దగ్గరికి వచ్చేసాడు. జరిగిన కథ అంతా కూడా చెప్పాడు. 58వ సర్గంతా అదే కదా. తను బయలుదేరిన మొదలు తిరిగి వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఈ విధంగా లంకను కాల్చి వచ్చి హనుమంతుడు సీతావృత్తాంతాన్ని వింపగా విన్న శ్రీరామచంద్రుడు వానర సేనలతో బయలుదేరి వెళ్ళాడు. ఆ రాజేంద్రుండు కాంచె భూరి విధరత్నాగారం మీన కుంభీరగ్రాహ కఠోరం విపుల గంభీరంబు అభ్రభ్రమ ఘోరాన్యోన్య విభిన్న భంగ భవ నిర్ఘోష ఛటాంభంకణ ప్రాదుర్ధాంబర పారం లవణ పారావారం చేరువన్. ఆ విధంగా ఆ రాజేంద్రుండు కాంచే భూరి విధ రత్నాగారమున్ ఆ విధంగా వెళ్ళి శ్రీరామచంద్రుడు తన ఎదుటన ఉన్నటువంటి అనేక రత్నాలకు ఆటపట్టైనది మీన కుంభీరగ్రాహ కఠోరమున్ విపుల గంభీరంబున్. అంటే చేపలు, మీనమంటే చేపలు కదా, కుటారములు అంటే ఇవి, గ్రాహం అంటే మొసళ్ళు, కఠోరములు అంటే తిమింగలాలు, ఇవన్నీ కలిగి భయంకర గంభీరం అంటే చాలా భయంకరమైనది. అభ్రభ్రమ ఘోర అన్యోన్య విభిన్న భంగ భవ నిర్ఘోష ఛటాంబ కణ ప్రాదుర్ధాంబర పారమున్. ఇంకా కలిగినది మిక్కిలి గంభీరమైనది, ఆకాశానికి ఎగిసిపడి పరస్పరం ఢీకొని పెద్ద చప్పుడు చేసే అలలు కలిగినది. ఇంకా ఆ పారము లవణ పారావారము నీటి తుంపలతో నిండిన ఆకాశం అంచులు కలిగింది అయిన ఆ లవణ సముద్రాన్ని చూశాడు. ఎవరు? రామచంద్రుడు. కానీ తనకు త్రోవయిమ్మని వేడిన అదినో మార్గంబు చూపక మిన్నందిన ఆరాచబట్టి రెట్టించిన కోపంబున. ఆ లవణాసుడు ఎప్పుడైతే దారి ఇవ్వలేదో అప్పుడు ఆ లవణ సముద్రుడు అప్పుడు ఎన్ని కోపం వచ్చింది. మెల్లని నగువున నయమును లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్ గుల్లలు నాచులు చిప్పలున్ పెళ్ళులనై జలధి పెద్ద బీడై ఉండెన్. సముద్రుని తనకు దారిమ్మని శ్రీరాముడు కోరాడు. కానీ సముద్రం దారి ఇవ్వక ఆకాశం తాగేటట్టు ఉప్పొంగిదు.
అప్పుడు ఆ రాజకుమారుడు రెట్టించిన కోపంతో చిరునవ్వు నవ్వుతూ కళ్ళని తిప్పి విల్లంబులను అందుకున్నాడు. వెంటనే ఆ సముద్రం నల్ల గుల్లలతో, నాచుతో, ముత్యపు చిప్పలతో పెద్ద బీడుగా మారిపోయింది. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఎట్లు విపన్నుండకు సముద్రుండు నదులతో కూడి మూర్తి మంత్రుండై చనదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబును చొచ్చి ఇట్లని స్తుతించే. ఇట్లా ఆపద పాలిన సముద్రుడు నదులతో కలిసి రూపుకొన్నవాడై వచ్చి రామచంద్రుని పాదాలను శరణొచ్చి ఈ విధంగా స్తుతించాడు. ఓ కాకుస్తకులేశ యో గుణం నిధి ఓ దీన మందార నే నీ కోపంబునకెంత వాడ జడథిన్ నీవేమి భూరాజువే లోకాధీశుండ వాదినా ఆదినాయకుండన్ వీలోకంబులెల్లప్పుడు నీ కుక్షిన్ భ్రమవించు ఉండు అడంగున్ నిక్కంబు సర్వాత్మక. ఓ కాకుచ్చకులేశ్వర, గుణనిధి, దీనమందార, సర్వాత్మక, నీ కోపానికి నీ ఎంతటి వాడినయ్యా? నేను ఒట్టి జడుడిని. నీవేమి సామాన్యమైన వాడు, భూలోకపు రాజువా? నీకు అసలు లోకాలకే ప్రభువు కదా, ఆది నాయకుడివి. ఈ లోకాలు ఎప్పుడు కూడా నీ కుక్షిన్ ప్రభవించు ఉండు అడంగున్. ఇదిగో ఈ లోకాలన్నీ ప్రళయకాలంలో నీ కుక్షి నీ పొట్టలో ఉంటాయి, తర్వాత నీ కుక్షి నుండి పుడతాయి, ఉండు స్థితి కలిగి ఉంటాయి, పడకి లయమైపోతాయి. అంటే సృష్టి స్థితి లయ కారకుడు నువ్వే కదా నాయన. ఇది సత్యం. నీలోనే పుడుతుంటాయి, మనతుంటే నశించిపోతుంటాయి, ఇది సత్యం అని చెప్తున్నాడు లవణాసుడు. ధాతల రజమున దేవవ్రాతము సత్వమున భూతరాశిన్ తమమునన్ జాతులుగా నరించు గుణాతీతుండవ బీవు గుణగణాలంకార. ఓ గుణగణాలంకార, గుణాలకే అలంకారమైనటువంటి వాడా, ప్రజాపతులను రజోగుణం చేత, దేవతల సమూహాన్ని సత్వగుణం చేత, ప్రాణికోటిని తమో గుణం చేత జన్మింపచేసే గుణాతీతుడవు నీవు. మాకు తెలియదో నేను మీదకి వద్దా అనుకున్నాను, నేను గ్రహించాను. కట్టుము సేతుము లంకన్ చుట్టుము నీ బాణ వన్య సురవైరి తలన్ కొట్టుము నేలన్ పడన్ చేపట్టుము నీ అబల అధిక భాగ్య ప్రబలన్. కట్టె కొట్టే తెచ్చన్నట్టు చేసేయమని చెప్తున్నాడు. కట్టుము సేతువు, రామ నాపై సేతువు కట్టు, లంకను చుట్టుము, లంకను చుట్టుముట్టు, నీ బాణవన్యం సురవైరి తలల్ కొట్టుము. ఆ పదాలు చూడండి, కట్టండి, చుట్టండి, కొట్టండి. నీ బాణాగ్ని చేత రాక్షసుల తలలు నేలపడేటట్లు కొట్టు, మంగళకరంగా నీ ఇల్లాలిని చేపట్టు. హరికి మామ నగుదు అట మీదన్ శ్రీదేవి తండ్రి ఊరకేల తాన్ గడింపన్ కట్టన్ గట్టి దాటు కమలాప్త కులనాథ నీ యశోలతలకు నెలవుగాక. ఆ తల్లి ఎవరు మరి? నా బిడ్డే కదా. అంచేత హరికి నేను, ఆ శ్రీనారాయణకి నేను మామను కదా, ఆ సూర్యకులాధినాథ నేను శ్రీహరికి మామను, ఆ పైన ఆ తల్లికి నేను తండ్రిని కదా, శ్రీదేవికి తండ్రిని. ఊరకేలా తాన్ కడింపన్ కట్టన్ గట్టి దాటు. ఊరక నన్ను పీడించడం ఎందుకు? నీ కీర్తిలతలకు ఉనికి పట్టుగా నాపై భారత కట్టి సముద్రాన్ని దాటు అని విన్నవించిన రామచంద్రుండు సముద్రిన్ పూర్వ ప్రకారంబున ఉండు పొమ్మని వీడి కొల్పే అంతా. వెంటనే ఈ నదులన్నీ కూడా మొత్తం ఎండిపోయి వచ్చి శరణాగతి చేశాయి కదా. ఆయన దీక్ష అది, శరణన్న వాళ్ళకి మళ్ళీ సరే వెళ్ళిపో, నువ్వు పూర్వంలాగా హాయిగా నీ నదులతోటి హాయిగా సుఖంగా అని చెప్పేశాడు. ఘన శైలంబులు తరువులు ఘన జపమునన్ పెరికి తెచ్చి కపికుల నాథుల్ ఘనవన రాసిన్ కట్టిరి ఘన బాహ ప్రముఖ దివిజగణమును తింపన్. పిమ్మట